మామూలుగా చెరువు చేప కన్నా సముద్రం చేపే ఏ రోజైనా మంచిది, టేస్టీగా ఉంటుంది, సేఫ్ అని చెప్తారండి. సముద్రం చేపల్లో కూడా గమ్మత్తైన విషయం ఏంటంటే కొన్ని చేపలు చిన్న చిన్న సైజుల్లో దొరుకుతాయి, పెద్ద సైజుల్లో దొరుకుతాయి, నా సైజులో దొరుకుతాయి, నాకు 10 రెట్ల సైజులో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షార్క్ చేప, మనం తెలుగులో సొరచేప అంటాం. సొరచేప అన్ని సైజుల్లో దొరుకుతుంది. దాని రూపమే, దాని రూపురేఖ విలాసమే డిఫరెంట్ అండి. అటువంటి సొరచేపతో ఇవాళ పొరుటు చేయబోతున్నామండి. మచిలీపట్నంలో ఉన్నాను. లంకిశెట్టి వనజ గారు ఈరోజు మనకి ఆ పొరుటు చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? సొర పొరుటు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన సొరచేప, ఉల్లికాడలు, ఎండుమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, తాలింపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర. చేయండి. ముందు స్టవ్ వెలిగించుకొని నూనె వేసామమ్మా. జీడిపప్పు వేసి వేపి మనం పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు పక్కన పెట్టేస్తారు, తీసేసి వేయించేసి. అంటే లాస్ట్లో కలుపుతారా? లాస్ట్లో పైన మిక్సీ వేసి కలుపుతారా? లాస్ట్లో అయిపోయిన తర్వాత పైన వేయడానికండి, డెకరేషన్. డెకరేషన్. వేగిపోయిందండి. జీడిపప్పు వేపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు. ఓకే, ఏమేమి ఉన్నాయమ్మా ఇందులో? ఇందులో ఆవాలు, సాయపప్పు, జీలకర్ర, సాయపప్పు. రైట్. తాలింపు దినుసులు వేసుకున్నాం కదండి. దీంట్లోకి ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసాము, ఎండుమిర్చి వేసాము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. వీటిని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేగినాయండి. దీంట్లోకి ఉల్లిబందు కూడా వేసుకోవాలి. అంటే ఉల్లికాడలు అంటారు, ఇదే కదా? ఉల్లికాడలు అన్నా ఇయేనండి. ఉల్లికాడలన్నా ఉల్లిబందు అన్నా ఇదే. ఇది పెద్దగా అయితే ఉల్లిపాయ అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఉల్లికాడలు రుచి ఉంటాయా? తెలియదండి. ఈ టేస్ట్ ఉండదు. ఇది లేతగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. అంటే దీన్ని వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా? అది కూర నీసు వాసన లేకుండా బాగుంటుందండి. కరివేపాకు కూడా. సొరచేప బాయిల్ చేశారా? బాయిల్ చేస్తామండి. వాటర్ పోసేసి దీన్ని 15 మినిట్స్ ఉంచితే బాయిల్ అయిపోతుంది. కుక్కర్లో బాయిల్ చేశారా? మామూలుగా గిన్నెలో. అంటే సొరచేప తెచ్చి చక్కగా తోమేసి దాన్ని తొక్కంతా గీకేసి ముక్కలు చేసి మధ్యలో బోన్ తీసారా? మధ్యలో బోన్ ఉంటుందండి. అవును. మామూలు అందులో ఉన్న వేస్ట్ అదంతా తీసేసి ఫ్రెష్గా శుభ్రం చేసుకుని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన దాన్ని దీన్ని ఇలా మనం ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేస్తారు. దీంట్లోకి ఇది బాయిల్ చేసేటప్పుడు ఏమైనా పసుపు, ఉప్పు ఏమైనా వేసారమ్మా? అప్పుడు వేయక్కలేదండి, ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. నెక్స్ట్ పసుపు, సాల్ట్ కూడా కొంచెం. ఇప్పుడు దీంట్లోకి అంటే యాక్చువల్లీ దీన్ని కలిపి వేయొచ్చు కదా ముందుగానే? ఉందంటే అదే పిసకడ ఉండేది బాగా, అలాంటిది చేయక్కర్లేదమ్మా. చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఓకే, వేసేయండి. ఇది బాగా వేగింది కదండి.
దీంట్లోకి కారం వేసుకోవాలి. గరం మసాలానా? అవునండి. ఓకే, గరం మసాలా వేయండి. మసాలా పొడి వేసుకున్న తర్వాత కలుపుకుని బాగా దీంట్లో ఈ బోన్ ఉంటుందండి, ఈ బోను ఇది కూడా మనం తినేయచ్చండి, ఇదేం పారేయక్కర్లేదు. ఓకే, దీంట్లో విషయం ఏంటంటే మిగతా చేప కన్నా కూడా ఈ చేప పొరుటు చేయాలంటే ఎక్కువసేపు ఫ్రై చేయాలి. అవునండి, ఓపిక ఉండాలి. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర రైట్ అమ్మా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రైట్, దీని బౌల్లో తీసుకుందాం. తీసుకోండి. సొరపొరటు రుచి చూసి చెప్పండి. ఆహా,